హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వంకాయ ఫ్రై చేస్తున్నా. చాలా సింపుల్గా ఇలా వంకాయ ఫ్రై చేసుకోవడం అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఎప్పుడు వంకాయలలో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటా, వంకాయల టమాటా అయ్యిందైతే ఎక్కువ శాతం అయితే వంట వేయలేదు. కానీ నాకు ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా చేసుకొని తినాలని ఎప్పుడైనా అనిపిస్తుంది అన్నట్టు. నాకు ఇలా చేసుకొని తినడం చాలా ఇష్టం వంకాయ చెప్పేసి ఈరోజైతే వంకాయ కూరనైతే ఇలా చేసుకున్న వంకాయ ఫ్రై. మీలో ఎంతమందికి నచ్చిందన్నది కామెంట్లో చెప్పండి. అందులో ఒకటి ఏంటంటే చాలా సింపుల్, చాలా ఈజీ. ఒక 2 పావుల నూనెనైతే పోసుకున్న. పావు కిలో వంకాయలు తీసుకున్నా నేను. అవి పొడుగు వంకాయలు, అంటే అంటే బయట నుండి తెచ్చినాయి కాదు, అవి ఇంట్లో ఆంటీ వాళ్ళు వెనక తోట పెడతారు కదా, అల్లకెళ్ళే తెచ్చినవి పావు కిలో వంకాయలు. అవి నేను ఒక చిన్న ఉల్లిగడ్డనైతే కోసుకున్నా. జీలకర్ర, ఆవాలు, ఆ ఉల్లిగడ్డనైతే వేసుకుని, ఇందులోటి ఇంకేంటంటే పచ్చిమిర్చి, టమాటాలు ఏది వేయలేదు, ఒక ఉల్లిగడ్డనే వేసుకున్నా. అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫస్టే నేను ఉప్పులో వంకాయలు కట్ చేసుకొని వేసుకున్నా కాబట్టి అవి మంచిగా తీసి అందులో వేసుకొని కొంచెంసేపు అయినాక ఉప్పు, పసుపు వేసుకొని అయితే చాలాసేపు అంటే వంకాయలు ఉడికేదాకా ఉంచుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఇందులో అల్లం ఎల్లిగడ్డ కూడా నేను వేయలేదు. వేసుకోవచ్చు కానీ నాకెందుకో నచ్చదని చెప్పేసి అయితే నేను వేయలేదు. ఇది ఈరోజు ఏంటంటే నాకు నచ్చినట్టు ఇది వండుకుందామని చెప్పేసి ఇలా అల్లం ఎల్లిగడ్డ కూడా వేయలేదు. ఓన్లీ ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డ తప్ప ఏం వేయలేదు. ఇలా చాలాసేపు ఉడికించుకున్న తర్వాత ఇల్లు చూడండి, అంటే హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకోలేదు. హై ఫ్లేమ్లో పెట్టినాం అనుకో అదంతా మాడిపోతుంది. అట్లా చిన్నగా కాకుండా ఇటు పెద్దగా కాకుండా గ్యాస్ మధ్య రకంగా పెట్టేసి అయితే ఉడికించుకున్నా. మీకు ఫస్ట్ చూస్తూ ఉంటే ఆయిల్ ఎక్కువైనట్టు అని అనిపిస్తుంది కదా, కానీ ఆయిల్ ఏం ఎక్కువ కాదు. అది ఉడుకుతుంది కాబట్టి, వేడి మీద ఉంది కాబట్టి ఆ రకంగా కనిపిస్తుంది. ఇట్లా ఉడికిన తర్వాత ఏంటంటే కొంచెం కారం అయితే వేసుకున్నా, అంతే. ఇంక ఇలా ఏం వేయలేదు. ఆ కారం వేసుకున్న తర్వాత ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు. అసలే నీళ్లు పోయకుంటే అదే కారం కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసిన, చిన్నగా పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత వంకాయ కూరనైతే రెడీ అయిపోయింది. అంటే వంకాయ కూర అవుతుంటే మధ్యలో ఛాయ్ ఎందుకు వచ్చిందని మీరు అందరు అనుకోవచ్చు. సో ఈరోజు మా వారు గుడికి వెళ్ళారు కాబట్టి మేము ఛాయ్ పెట్టుకొని అయితే తాగేసినాము. ఫస్ట్ సిద్ధు నేను గుడికి వెళ్ళింది కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. ఎప్పుడు అందరం ఒక్కసారి తాగుతాం కదా, ఇది అయ్యాలి అనుకోకుండా లేట్ అయిపోయింది. అందులో చెప్పి కూర పక్కకు పెట్టేసి ఛాయ్ వేడి చేసుకుంటుండు. ఇంకో దాని మీద కూడా చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంకో దాని మీద ఏంటంటే అన్నం పెట్టేసిన, అన్నం తీస్తే బాగోదని చెప్పేసి కూర తీసి మధ్యలో అలా ఛాయ్ వేడి చేసుకున్నాడు, అంతే. అప్పుడప్పుడు ఇలా వంటలు చేస్తుంటే మధ్యలో ఎంట్రీలు అయితేనే ఉంటాయి. ఇలా చాలాసార్లు అవుతుంది, ఇదేం కొత్త ఏం కాదు నాకు, ఇది అలవాటే. కానీ ఛాయ్ ఫస్ట్ పెట్టుకున్నప్పుడే అందరం ఒక్కసారి తాగితేనే బాగుంటుంది. అది ఊకుక వేడి వేసుకొని తాగినాం అనుకో అది నాకు అస్సలు నచ్చదు. ఫస్ట్ సారి పెట్టినప్పుడే నేను ఛాయ్ తాగుతా. సెకండ్ సారి వేడి వేసుకొని తాగినాం అనుకో దాని టేస్టే మారిపోతుంది ఛాయ్. ఇలానైతే మా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. నాకైతే ఇలా భలే అంటే భలే నచ్చేసింది వంకాయ కూర. ఎంత ఇష్టం కొద్ది వండుకున్నాను నేనైతే. బాగుంది ఇలా కర్రీ, నాకు నచ్చింది. మీలో ఎవరికైనా ఈ కర్రీ నచ్చి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. కొత్తగా చాలా సింపుల్గా ఏం లేకుండా ఒక ఉల్లిగడ్డతోని నూనెతోని వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మా వంకాయ ఫ్రై అన్నట్టు. చెక్కుతా నేను వేస్తున్నా, నాకు తెలియదు. ఏమైనా చేసుడే ఆగరాదు జరా. నాకు ఇట్లా వండుకోవాలని ఎప్పటి నుండో కోరిక, ఇలా తీరింది.
వీడియో తీస్తాను. సిద్ధు తలకాయ కొట్టుకున్నాడు చూసిరిగా, మళ్ళా కొట్టుకుంటాడు తలకాయ అమ్మకు. సిద్ధు చూడు పల్సా తింటుండు ఎందుకో ఏమో. గిటి చూడు సిద్ధు ఒకసారి నాకేం. సిద్ధు పొద్దుగాల గుళ్ళకే ఇండు. ఇగో గిటి చూడు ఒకసారి పేరు చూపి. ఇక్కడ బొట్టు పెట్టుకున్నాడు. ఈ బొట్టు ఇటు ఇంత పోయింది, ఇక్కడ ఇంత పోయింది, ఇక్కడే గన్ని దుక్కులా అంటుందా బొట్టు. తిను నోరు లేస్తుంది. సిద్ధుకే కాదు నాకు కూడా ఉడకపోస్తుంది. మస్తు చెమటలు వస్తున్నాయి. ఇగో మస్తు ఉడకపోస్తుంది ఈరోజు సిద్ధుతో. పల్లెంటికి తింటుండు. సిద్ధు కోసం వెయిటింగ్. సిద్ధు అన్నం తింటే తీసుకుపోయి స్కూల్లో తోలిపోదామని చూసి చెప్తుండు. సిద్ధు వాళ్ళ డాడీ ఉన్నాడని చెప్పేసి ఇంకా కొంచెం లేట్ అయ్యేస్తుండు తప్ప తొందరనే అయితే అవుతుంది. బాయ్. వాళ్ళ అక్కలు ఉన్నప్పుడు ముగ్గురు పోయేది స్కూల్. ఇప్పుడు ఒక్కడే పోతుడు సిద్ధు బండి మీద. హాస్టల్కి వచ్చి పెద్ద ఆమె క్లాస్ జరుగుతుంది, వెయిట్ చేయమని చెప్పారు. అక్షయ్ క్లాస్ జరుగుతలేదు కాబట్టి ఊరికి వచ్చింది. హాయ్ అప్పుడు అక్షయ్ కోన్ పెట్టేసింది. కొంచెం లడ్డుగా అయింది అక్షయ. వాళ్ళు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు డ్రెస్సులు అడిగారు కాబట్టి నేను డ్రెస్సులు తీసుకొని వచ్చిన వాళ్ళ కోసం. హాయ్ నీకు అమ్మలు తెస్తాను మర్చిపోయింది. డ్రెస్ ఇప్పుడు తెత్తలేవా మా డ్రెస్ మా ఫ్రెండ్స్ వేసుకుంటే 500 బొక్కనే చెంపాలి. కోయట్లేదా అప్పుడు తెచ్చిస్తుంది. సాయంత్రం 6 గంటల Hey.